అందరికీ నమస్కారం. ఇప్పుడే ఒక గంట క్రితం నేను బీజేపీ పార్టీలో మన రాష్ట్ర అధ్యక్షులైనటువంటి కన్నా లక్ష్మీనారాయణ గారు వచ్చారు అంటే విజయవాడలో తప్పనిసరిగా దాని ప్రకంపనలు ఉంటాయి. అయితే మీరందరూ ఆలోచించే విధంగా కాకుండా ఒక చదువుకున్న నేపథ్యంలో అలానే ఒక బ్యాంకు ఉద్యోగం 20 సంవత్సరాలు చేసి ఉద్యోగాన్ని సైతం రిజైన్ చేసి రాజకీయాల్లోకి రావడానికి చాలా ఆలోచనతో ముందు చూపుతో దేశానికి ఎంతో గొప్ప నాయకులు ఉన్నా ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి అతి దౌర్భాగ్యంగా తయారైందనే విషయాన్ని తెలుసుకున్నాను. కాబట్టే ఇక్కడ నేను పుట్టి పెరిగినటువంటి ఈ విజయవాడ కానీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ అనుభవం ఉన్న నాయకులు అని తెలియక కొంతమంది అమాయకులు చేసినటువంటి పొరపాటుతో భూబకాసురులుగా పేరుగాంచినటువంటి ఇప్పుడున్న ప్రభుత్వం, ఈ ప్రభుత్వం మీద మా కుటుంబం దాదాపు పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా వీళ్ళు చేసేటువంటి అరాచకాల మీద పోరాడుతూనే ఉంది. ఆ పోరాటంలో మా బాబాయ్ గారు అయినటువంటి వంగవీటి మోహన్ రంగా గారు కూడా ప్రాణాలు కోల్పోయారు. కానీ తరువాత ఈ రాష్ట్రాన్ని అనేక రకాలుగా కొంతమంది తమ స్వార్థం కోసం రాష్ట్ర భవిష్యత్తును ఆలోచించుకోకుండా వాళ్ళు వాడుకోవడం, ఇవన్నీ కూడా ప్రజలకి ఎన్నో రకాలుగా ఇబ్బందులు కలగడం అనేది నేను చూస్తూనే వస్తున్నాను. అయితే తర్వాత రాష్ట్రంలో ఎన్ని మార్పులు వచ్చినా కూడా మనకి ముఖ్యంగా దేశంలో కూడా నాయకులు సరైన వాళ్ళు ఉండాలి అని చెప్పని ఆలోచిస్తున్న సమయంలో ఒక గొప్ప ఆలోచన పరులైనటువంటి మోడీ గారు, నరేంద్ర మోడీ గారు, ఆయన టీం చాలా ఉన్నతమైన భావాలతో కాకుండా ఎంతో డేర్ స్టెప్స్, అంటే కరెన్సీ మార్చడం విషయంలోనే కానీ ఇంకేమైనా కానీ ఒక రాష్ట్రానికి అభివృద్ధి పదంలో తీసుకెళ్ళటానికి దానికి కావాల్సిన నాయకులను ఎన్నుకోవడం విషయంలో కూడా చాలా ఆచితూచి అడుగేస్తున్న సమయంలో ఒక పొరపాటు ప్రజలిచ్చిందే కానీ అవకాశం ఈ తెలుగుదేశం ప్రభుత్వం నేను చేస్తాను అనుభవం ఉన్న నాయకుడిని అని చెప్పని ఆయన చెప్పుకోవడం, ప్రజలు కూడా కొద్దిగా దాని విషయాన్ని నమ్మటం, ఇవన్నీ కూడా ఎలాంటి పొరపాట్లకు దారితీసినాయి అంటే సహజంగా ఎవరన్నా ఉత్సాహవంతులు యువకులు వీళ్ళందరూ కూడా రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు పనిచేయాలని వస్తారు. కొన్ని పరిస్థితులను బట్టి ఎక్కడన్నా పొరపాట్లు జరిగితే అయ్యో అనుభవం లేదని అంటారు. అలాంటి ఒక అనుభవం ఉన్నటువంటి ఒక రాజకీయవేత్తని ఎన్నో కష్టాల్లో ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని బాగు చేయడానికి అతన్ని ముఖ్యమంత్రిగా, ఒక బాధ్యత గల ముఖ్యమంత్రిగా పంపిస్తే 60 సంవత్సరాలు దాటినటువంటి ఈ ముఖ్యమంత్రి 6 పదులు దాటి ఎవరైనా కానీ ఏమీ ఆశించరు. ఏదైనా కానీ ఇంకా చివరి దశకు వస్తున్నాం కదా, రాష్ట్ర అభివృద్ధికి మనం తోడ్పడాలని అనుకుంటారు. కానీ ఈయనకి 6 పదులు దాటిన తర్వాత కూడా స్వార్థం 10 రెట్లు రెట్టింపయ్యి తనే కాకుండా తన తర్వాత తరమే కాకుండా ఒక 20 తరాల పాటు కావాల్సినటువంటి సంపాదనకి ఆశ చూసుకుని ఇక్కడ భూమిని అతి దారుణంగా ఒక భూబకాసురులాగా భూముల్ని మింగేయటం, పైన కేంద్రం నుంచి విడుదల చేసినటువంటి ఎన్నో సంక్షేమ పథకాల పేరుతో వచ్చినటువంటి డబ్బుల్ని తన స్వార్థం కోసం పూర్తిగా తన ముద్ర అంటూ వేసుకుని వాటిల్ని కేంద్రం పంపించింది కాదు, ఇది కేవలం నా అచీవ్మెంట్ అని చెప్తే నమ్మడానికి పిచ్చోళ్ళం కాదు. ఇంకొక ముఖ్యమైన విషయం నేను చెప్పాలంటే, నేను ఇదే మోడీ గారు ప్రభుత్వం ఉన్నప్పుడే నేను బ్యాంక్ ఉద్యోగం కూడా చేస్తున్నానండి. మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి ఎన్నో స్కీమ్స్లో అతి ముఖ్యమైనది బీమా యోజన. ఆ PMJJBY జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజనలో నేను స్వయంగా ఒక బ్యాంక్ ఉద్యోగిగా కొన్ని వేల మందికి అప్లికేషన్లు ఫిలప్ చేసి
ఇది చాలా మంచి స్కీము, దీన్ని తప్పనిసరిగా మీరు ఉపయోగించుకోవాలి. ఎందుకంటే ఇప్పటివరకు ఎంతోమంది ప్రధానమంత్రులు వచ్చి వాళ్ళ ప్రయత్నాలు చేస్తున్నా కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క ప్రతి పౌరుడికి కూడా బీమా అందటం అనేది చాలా అవసరం అనే ఒక మంచి పాయింట్ని ఆయన ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. కాబట్టి మీరు దీన్ని ఉపయోగించుకుంటే బాగుంటుందని చెప్పని ఒక బ్యాంక్ ఉద్యోగిగా నేనే ఎన్నో వేల మందికి ఖాతాలు ఓపెన్ చేసి ఆ ఇన్సూరెన్స్ని వాళ్ళకందరికీ అందే విధంగా నేను చూస్తే, తీరా అది చేసే సమయంలో నేను తెలంగాణలో ఉండటం, రిజైన్ చేసిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంకి వచ్చి చూస్తే చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇక్కడ అది చంద్రన్న బీమా అయిపోయింది. ఓహో, బహుశా చంద్రన్న నిజంగానే పెట్టాడేమో బీమా అని చెప్పని ఫామ్ని కరెక్ట్గా నేను చూస్తే దానికి ఎక్కడో మూల PMJJBY జీవన్ జ్యోతి బీమా యోజన. ఇదేంటి, ప్రధాని గారు ఇచ్చినటువంటి ఎన్నో సంక్షేమ పథకాల్లో ఈయన కొత్తగా తన ముద్ర పెద్దగా వేసుకుని చంద్రబాబు బీమా అని చెప్పని చెప్పుకోవడం. ఇంకోటి ఆవాస్ యోజన, ప్రధానమంత్రి ఆవాస్ యోజన అని చెప్పని ప్రతి ఒక్కళ్ళకి ఇళ్ల స్థలాలతో ఉంటే వాళ్ళకి ఇల్లు కట్టించడం, లేదంటే కట్టించిన ఇళ్ళు ప్రతి పేదవాడికి రావాలని చెప్పని ఒక మంచి అభ్యుదయ భావంతో తీసుకొచ్చినటువంటి ఆ స్కీముకి ఈయన ఎన్టీఆర్ నగర్, ఎన్టీఆర్ స్కీమ్, ఎన్టీఆర్ కాలనీ, ఎన్టీఆర్ గృహ ఏదో కొత్త పేర్లు పెట్టుకోవడం, అన్నీ తను తీసుకొచ్చానని చెప్పని ముద్రలు వేసుకోవడం. ఎంత అంటే చంద్రబాబు నాయుడు గారిని ఇప్పుడు ఈ సందర్భంగా నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. ప్రజలు ఒక్కసారి అమాయకత్వంతో నిన్ను అనుభవజ్ఞుడు అని చెప్పని వేసిన ఓటుని ఇంత దారుణంగా నీ మేనిఫెస్టోలో, ఒక అబద్ధాల మేనిఫెస్టోకి అదొక పూర్తిగా ఒక పెద్ద అద్దం పట్టే విధంగా ఉంది అని చెప్పని అన్నాక, ఈ రోజు రోజుకి నువ్వు చేసేటువంటి ఆగడాల్ని ఇంకా ప్రజలు సహిస్తారని అనుకోవటం నీ మూర్ఖత్వం. ఇంకొక పెద్ద విషయం నేను చెప్పదలుచుకున్నానండి మీ మీడియా ముఖంగా. ఈయన రోజుకొక స్కీమ్, ఇవాళ పక్క రాష్ట్రంలో ఏదైతే స్కీమ్ ఉంటుందో అది చూసి ఇవాళ మొదలు పెడతారండి మీడియా ముఖంగా. కరెక్ట్గా వేళ్ల మీద లెక్కబెట్టే విధంగా ఆయన ఆ స్కీమ్ ఆ రోజు అమలుపరిచి ఆ రోజుతో ఆ స్కీమ్ క్లోజ్, మళ్ళీ తర్వాత రోజు ఇంకో స్కీమ్, అలా దాదాపు ఒక 600 స్కీమ్లు ఈయన ఇంప్లిమెంట్ చేస్తానికి ప్రయత్నాలు చేసి విఫలమైపోయిందని తెలిసిన తర్వాత ఇప్పుడు గత ఒక 4-5 నెలలుగా ఈయన ఇంకొక కొత్త పాలసీ మొదలుపెట్టారండి. ఏంటిదంటే, ఈయనను ఓడించాలని చెప్పని ప్రయత్నం చేస్తున్నటువంటి మిగతా పార్టీలు వారు పెట్టేటువంటి స్కీములను కూడా ఈయన కొత్త స్కీములుగా ఇంట్రడ్యూస్ చేసేసి అవి కూడా నేను ఇంప్లిమెంట్ చేస్తానని చెప్తుంటే ఎంత అసలు ఈయన ప్రవర్తన, ఈయన అబద్ధాలకి ఒక హద్దు లేకుండా పోయింది. మెంగమెతుకు లేదు మీసాలకు సంపంగి నూనె అని చెప్పేటువంటి ఒక సామెతకి పూర్తి స్థాయిలో అద్దం పట్టేటట్టు ఉంది ఈయన ప్రవర్తన. ఏంటంటే, మన రాష్ట్రం కష్టాల్లో ఉంది, మనకు అన్ని రకాలుగా వచ్చేటువంటి ప్రతి రూపాయి కూడా మన రాష్ట్ర అభివృద్ధికి వాడాలి అని చెప్పని ఇక్కడ మనం చేయాల్సిన ప్రయత్నంతో పాటు పైన కేంద్రం ఇచ్చేటువంటి నిధులను కూడా చాలా జాగ్రత్తగా వాడమని పంపిస్తే, ఇవి కానీ ఆ పైనుంచి వచ్చే నిధులు కానీ తన స్వార్థానికి తను పెట్టే అర్థం లేని స్కీమ్స్కి అతి నీచంగా తనకంటూ ఒక కోటరీ ఏర్పాటు చేసుకుని తన మనుషుల్ని, తనకంటూ సామాజిక వర్గాన్ని, అలానే ప్రజల యొక్క ఉపయోగపడేటువంటి స్కీమ్ ఏదైనా కానీ ఒక్కటి కూడా వాళ్ళకి అందకుండా కొత్త స్కీములతో రోజుకి మీడియా ముందుకు వచ్చి ఆ రోజు ఆ స్కీమ్ రిలీజ్ చేసి ఆ రోజుతోనే క్లోజ్ చేసి, తర్వాత రేపు రాబోయే ఎలక్షన్లో కొత్త వాళ్ళు ఎవరైనా కూడా కొన్ని స్కీములు మొదలుపెట్టి వాళ్ళు ఏమన్నా మేనిఫెస్టోలో ఏమన్నా పాయింట్స్ పెడితే అవి కూడా నేనే చేస్తానని చెప్తుంటే చంద్రబాబు నాయుడు రాను మతిస్థిమితం లేడని చెప్పని దీన్ని బట్టి నేను ఒకటే అర్థం చేసుకున్నాను. కనుక ఇలాంటి నీచమైన స్వార్థపూరితమైనటువంటి పాలనకి మనం తప్పనిసరిగా చరమగీతం పాడాలని చెప్పని నేను చెప్పదలుచుకున్నాను. అట్లానే మొన్న మధ్య మోడీ గారు ఇక్కడికి మీటింగ్, కృష్ణా గుంటూరు మధ్యలో మీటింగ్ ఒకటి పెడితే దానికి దాదాపు ఇప్పటివరకు ఎంతోమంది ముఖ్యమంత్రులు చూసామండి. ఎక్కడైనా కేంద్రంలో ప్రధానమంత్రి గారు కనుక సహకరించకపోతే మనం డిమాండ్ చేస్తాం, కానీ ఇప్పుడు ఆయనకి దాదాపు 7 పదుల దాకా నిండటం వచ్చింది. అసలు ఒక
ఆయన వయసుకు కూడా సిగ్గులేని విధంగా ప్రవర్తించాడండి. ఒక ప్రధానమంత్రిని ఏ విధంగా మనం గౌరవించాలి అనే విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. అది కూడా తెలియకుండా ఆయన చాలా దారుణంగా ప్రవర్తించారు. చాలా బాధాకరంగా అనిపించింది. ఇన్ని రకాలుగా ఒక రాష్ట్రానికి ఎంతో అందుబాటులో ఉండాలని చెప్పని ఆయన ఎన్నో స్కీములతో మనకి అభ్యుదయ స్కీమ్స్ అన్నీ అందించేటువంటి కేంద్ర ప్రభుత్వం మీరు ఏం చేశారని ప్రశ్నించిన ఒక్కదానికి ఈయన తప్పులు ఎక్కడ బయటపడతాయని భయం వేసి తిరిగి మోడీ గారు తప్పు, ఆయనది ప్రధానమంత్రి గారితే తప్పు, ఆయన నాకు రూపాయి ఇవ్వలేదని చెప్పి అబద్ధాలని నమ్మే పరిస్థితులు ప్రజలు లేరని చెప్పనే నేను మీ మీడియా ముఖంగా తెలియజేసుకున్నాను. అలానే ఎన్నో ఉన్నతమైన భావాలతో వచ్చినటువంటి మోడీ గారు కానీ ఆ టీంని మొత్తాన్ని కూడా వాళ్ళ యొక్క పద్ధతులు నచ్చే నేను ఇవాళ వరకు ఏ పార్టీలో లేను. చాలా చాలా మంచి ఆలోచనలతో మన రాష్ట్రానికి కేంద్రం నుంచి ఎన్నో నిధులు వచ్చినా దాన్ని సరైన రీతిలో అందుబాటులో ఉండట్లేదని తెలుసుకుని ఇక్కడ కూడా బీజేపీ ప్రభుత్వం వస్తే రాష్ట్రం ఇంకా సుభిక్షంగా ఉంటుందని చెప్పనే ఉద్దేశంతో నేను బీజేపీ పార్టీలో చేరడం జరిగిందండి. తప్పనిసరిగా బీజేపీ యొక్క అభ్యుదయ భావాలు కానీ ఆలోచనలు కానీ నచ్చి అందరికీ ఉపయోగపడతాయని నా ఆలోచన. దానికి తగ్గట్టుగానే నేను తప్పనిసరిగా పనిచేస్తాను. నాకు పార్టీ ఇచ్చేటువంటి ఎటువంటి అవకాశం ఇచ్చినా కూడా తప్పనిసరిగా దాన్ని నేను నిరూపించుకుంటానని చెప్పని మీ ముఖంగా తెలియజేసుకుంటాను. జిందాబాద్ నరేంద్ర మోడీ గారి నాయకత్వం. జిందాబాద్. వర్ధిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం. వర్ధిల్లాలి. వర్ధిల్లాలి కన్నా గారి నాయకత్వం. వర్ధిల్లాలి. వర్ధిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం. వర్ధిల్లాలి.